తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాల భరతం పట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు చెక్ పెడుతోంది. ఈ క్రమంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు లంచం తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మెరుపు దాడులు చేపట్టారు. హైదరాబాద్లోని మలక్పేట్, షేక్పేట్, టౌలిచౌకీ ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. నకిలీ ఇన్సూరెన్స్లు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ, డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. కార్యాలయాల్లోని రికార్డులను పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో కరీంనగర్ ఏసీబీ, డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. కార్యాలయంలోని డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తున్నారు. మహబూబాబాద్ ఆర్టీఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న 5 ప్రైవేట్ ఏజెంట్స్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నగదును సైతం స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలోని రికార్డ్స్ ను పరిశీలిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాల భరతం పట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చెక్ పెడుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు లంచం తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మెరుపు దాడులు చేపట్టారు.